ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తెలంగాణలో మరొకసారి పొలిటికల్ హీట్ పెంచేలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం సంచలనంగా మారింది. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాదులో కూర్చొని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఎలా, మమ్మల్ని కూడా అడగాలి కదా, మేము సీనియర్ నాయకులం, మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మాకు ఇచ్చిన హామీలు పక్కకు పెట్టిరు, మా నియోజకవర్గాల్లో మా జిల్లాల్లో కనీసం ప్రభుత్వ కార్యకలాపాలు ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మమ్మల్ని సంప్రదించడంలో పక్కన పెట్టేసిరు, మాకు తెలియకుండా మాకు సంబంధించిన నియోజకవర్గాల్లో వ్యక్తులకు పదవులు ఇస్తున్నారంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈరోజు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చాలామంది అసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని మనం చాలా రోజులుగా మాట్లాడుతూ వస్తున్నాం. ఓవైపు విజయశాంతి కావచ్చు, మరోవైపు అనిరుద్ రెడ్డి కావచ్చు, అధికార పార్టీలో ఉండి అధికార పక్షంలో ఉండి వీళ్ళు సొంత పార్టీపైనే సొంత ప్రభుత్వం పైనే ఆరోపణలు నిందలు విమర్శలు చేస్తూ ఒక గందరగోళమైన పరిస్థితి. ఓవైపు బీఆర్ఎస్, ఈ రెండు పార్టీలు మూకుమ్మడి దాడి చేస్తున్నాయి, మరోవైపు బీజేపీ నేతలు ఎప్పుడు సందు దొరికితే అప్పుడు కాంగ్రెస్ పార్టీని అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో సొంత పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేయడం, మరోవైపు ముఖ్యమంత్రి పైన ముఖ్యమంత్రితో తమకున్న విభేదాలను బహిర్గతం చేయడం, మరోవైపు కాంగ్రెస్ పెద్దల వ్యవహారం పైన ఆ పార్టీ నాయకులే పెదవిర్చడం అనేది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక జోరు చర్చను అందుకుంది. మొన్న నల్గొండలో జరిగిన సభ మనం చూసినాం. సొంత సోదరుడు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలో హామ్ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి పెద్ద ఎత్తున సభ పెట్టి పెద్ద హంగామా చేస్తే, సొంత సోదరుడు పక్క నియోజకవర్గం జస్ట్ పొలిమేరలు మాత్రమే వీరిద్దరికి అడ్డం ఉంటాయి. సో అట్లాంటి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తను రాకపోవడంతో పాటు ఆ నియోజకవర్గం నుంచి ఒక్క నాయకుడిని కూడా ఒక్క కార్యకర్తను కూడా నల్గొండ సభకు పంపించలే. సో అది ఆ రోజు హాట్ టాపిక్గా మారింది. ఆ రోజు మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కూడా చర్చ చేసుకున్నారు. ఓవైపు సూర్యాపేట జిల్లా నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు, అక్కడ ఉన్న అన్ని జిల్లాల ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చిరు, మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు వచ్చిరు, అక్కడున్న ఎమ్మెల్యేలు వచ్చిరు, మంత్రులు వచ్చిరు. కానీ నల్గొండ జిల్లాలో సొంత సోదరుడి నియోజకవర్గం సొంత నియోజకవర్గం పక్కనే ఉన్న సోదరుడు రాజగోపాల్ రెడ్డి రాకపోవడంతో పాటు అక్కడున్న కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా ఇక్కడికి రాలే. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి పైన అసంతృప్తి, సొంత సోదరుడి పైన తనకున్న అసంతృప్తిని వెళ్ళగక్కే ప్రయత్నం రాజగోపాల్ రెడ్డి చేసిండు అనేది చాలామంది విశ్లేషకులు మాట్లాడినమాట. సో ఇప్పుడు తాజాగా ఆయన మీడియా ముందుకు వచ్చి తన జిల్లాకు సంబంధించి యాదాద్రి జిల్లాలో నేను ఒక ఎమ్మెల్యేని, ఒక కీలకమైన సీనియర్ నేతను, నన్ను పక్కన పెట్టి యాదాద్రి ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయడం, అందులో చిరంజీవి సతీమణికి, అదేవిధంగా దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ఒక జర్నలిస్టుకి, సొంత నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నేతకే ట్రస్ట్ బోర్డులో మెంబర్షిప్ ఇచ్చినప్పుడు కనీసం నాకు సంప్రదించాలి కదా, నన్ను సంప్రదించకుండా నా జిల్లాలో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయడం అనేది నాకు తీవ్ర ఇబ్బందికరంగా అనిపించింది. నేను ఈ విషయాలన్నింటినీ కూడా రాహుల్ గాంధీ, ఏఐసిసి నేత రాహుల్ గాంధీకి చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్న మీనాక్షి నటరాజన్తో పాటు అదేవిధంగా పిసిసి చీఫ్కి కూడా నేను చెప్తా, ఇక్కడున్న అసంతృప్తి వాదులందరినీ ఏకం చేస్తా అన్నట్లుగా ఆయన మాట్లాడడం ఒక రకంగా ఈరోజు మొత్తం కూడా దీనిపైనే కాంగ్రెస్ నేతలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. నల్గొండ జిల్లా ఎప్పుడున్నా హాట్గానే ఉంటుంది రాజకీయాల్లో, అటు కాంగ్రెస్ పార్టీ అయినా ఇటు బీఆర్ఎస్ పార్టీ అయినా. సో ఇప్పటికే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. మళ్ళా ఎట్లా అధికారంలోకి వస్తారంటూ టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత మాట్లాడుతుంది. కేటీఆర్ హరీష్ రావులు ఎక్కడ సమయం దొరికితే అక్కడ ఏ సభలో పడితే ఆ సభలో ముఖ్యమంత్రిని అదేవిధంగా ఈ మంత్రులను తూర్పరబడుతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో సొంత పార్టీ నాయకుడే ఈ విధంగా వ్యవహరించడం, సో తనకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకుల వ్యవహారం నాకు నచ్చలేదు, సో వాళ్ళు చేస్తున్న ఏకపక్ష నిర్ణయాలు హైదరాబాద్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటే ఎలా సాధ్యమవుతుంది, పార్టీ ఎలా గట్టెక్కుతుంది అని చెప్పి ఆయన తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేసిండ్రు. దీంతో ఇప్పుడు అంతర్గత విభేదాలు మరొకసారి రచ్చకెక్కినాయి. సో ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ మొత్తం కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటల్ని మొత్తం కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న పరిస్థితి, సొంత అన్నదమ్ములకే సఖ్యత లేని పరిస్థితి అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా
కొంతమంది ఎవరైతే అసంతృప్తివాదులు ఉన్నారో వీళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందా, లేదంటే వీళ్ళకి ఇచ్చిన హామీలు ఎవరికైతే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని చెప్పి వీళ్ళకి తనకు బీజేపీ నుంచి వస్తే మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేసిన నేపథ్యంలో ఇప్పటికి కూడా తనకి ఇచ్చిన హామీని నెరవేర్చుకోకపోవడం అనేదే ఇప్పుడు ప్రధానమైన చర్చ. సో ఇప్పుడు ఆ పదవి ఏదో ఇచ్చి తన నోరు మూయిస్తారా, లేదంటే ఇలా అసంతృప్తివాదులు రోజుకొకరు బయటకు వస్తే రేపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపడుతుంది. ఓవైపు హైడ్రా ద్వారా ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సో ఈ క్రమంలో సొంత పార్టీలో ఉన్న ధిక్కర స్వరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అణిచివేయకపోతే కాంగ్రెస్ పార్టీకి తీరని ఇబ్బంది ఎదుర్కొంటుంది అని చెప్పి విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అక్కడున్న కార్యకర్తలు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా, విభేదిస్తారా అనేది కామెంట్ ద్వారా తెలపండి.